క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై స్తోత్రములు. ఈ దినమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నీవే మాత్రము, మేము నీ మాత్రము. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నీవే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నీవే మాత్రము, మేము నీ మాత్రము. దేవా దేవా యేసునికి స్తోత్రం. నన్ను ఎన్నుకున్న దేవానికి వందనాలు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని, ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే, సింహాసనమెక్కించి మహిమరచితివే, సింహాసనమెక్కించి మహిమరచితివే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. దేవా యేసు, నా ఆలోచనలన్నీ చిన్నవయ్యా, నీ
ఆలోచనలు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. తాత్కాలిక సహాయం నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూసిన గొప్ప క్రియలు, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. సంగమంతా నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. చేతులైన వైపు చాపి, అయ్యా నేనే మాత్రము, అయ్యా నేను కేవలం మానవుని అల్పుణ్ణి, కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి, అయ్యా నీకు స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం. అయ్యా నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే, నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య నా కొరకు అన్ని చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి ఒక్క నిమిషం దేవుని స్తుతిస్తామండి. అందరూ మీరు ఎక్కడున్నా సరే, Lord, we worship you, God. We worship you, we praise your name. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థనా పోరాటములో అనుదినము ఈ విధముగా దేవునిని ఆరాధించి దేవునిని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మనందరి జీవితాలలో ఆయన ఎన్నో మేలులు చేయుచున్నారు. కనుక ఈ ప్రార్థనా పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి బలహీనమైన మనము ఈ లోకములో వెరివారమైన మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు జ్ఞానవంతులుగా ఉండుటకు. అలాగే బలహీనులమైన మనలను దేవుడు ప్రేమించి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులుగా ఉండాలని. ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారు. దేవుడు ఎందుకు ఏర్పరచుకొనెను అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఆత్మ సంబంధులగుటకు దేవుడు మనలను ఏర్పరచుకొనెను. ఆత్మ సంబంధులుగా ఉంటే మనము బలవంతులుగా ఉంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము బలవంతులుగా ఉండాలని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, బలహీనులమైన మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎందరో బలవంతులు ఉన్నారు, చాలా బలాఢ్యులు ఉన్నారు, ఖండబలము కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. మంది బలము, ఖండబలము, ధన బలము, ఎన్నో రకాలైన బలం కలిగినటువంటి వారిగా ప్రజలు ఉన్నారు. అయితే బలహీనులమైన మనలను దేవుడు ప్రేమించి బలవంతులుగా ఉండాలని ఏర్పరచుకున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపొల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగుజేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ప్రియులారా, కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు శరీర సంబంధులుగాను ప్రకృతి సంబంధులుగాను ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఆత్మ సంబంధులుగా లేరని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆత్మ సంబంధులైతే బలవంతులుగా ఉంటారు. మీరు శరీర సంబంధులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరింకా బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. శరీర సంబంధులుగా వారు బలహీనులుగా ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. బలహీనులుగా ఉండి పాలు త్రాగేవారుగానే ఉంటున్నారు కానీ బలవంతులుగా ఆత్మీయమైన శ్రేష్టమైన బలమైన ఆహారమును తీసుకునేవారిగా వారు లేరు. గనుక ప్రియులారా, మనము ఆత్మీయముగా బలపరచబడాలి, బలవంతులుగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. శరీర సంబంధులుగా బలహీనులుగా మనం ఉండకూడదని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధులుగా శరీర సంబంధులుగా జీవించడం ద్వారా మనము బలహీనులుగా ఉంటాము. మనలో అసూయ ఉంటుంది, మనలో కలహము, ద్వేషము ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. పార్టీ తత్వము మనలో ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా తొలగించుకొని ఆత్మ సంబంధులైన మనుషులుగా
అందరినీ ప్రేమించే అనుభవము కలిగిన వారిగా మనం ఉండాలి, బలవంతులు ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులనవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యము విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియులరా, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము. మనమందరము కూడా ప్రకృతి సంబంధులము కాక, శరీర సంబంధులుగా ఉండక, ఆత్మ సంబంధులుగా బలవంతులుగా మనం ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, దేవునిని ఆరాధించాలని దేవునికి వాక్యము సెలవిచ్చుచున్నది. యాకోబు 1:21లో అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యము శక్తిగల వాక్యము, రక్షించుటకు శక్తిగల వాక్యము, స్వస్థపరచుటకు శక్తిగల వాక్యము, విడిపించుటకు, నడిపించుటకు, పోషించుటకు, ఆదరించుటకు శక్తిగల వాక్యమును మనము కలిగి ఉన్నాం. ఇట్టి శక్తిగల వాక్యమును సాత్వికముతో మనము అంగీకరించవలసిన వారిగా ఉన్నాం. యోహాను 6:63లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని యొక్క వాక్యములే ఆత్మయు జీవమునై ఉన్నవి. మనలను జీవింపచేసే మాటలు దేవుని మాటలు. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యము ఆత్మయై ఉన్నది, జీవమై ఉన్నది. మనం జీవింపచేయు వాక్యము ఆత్మయ్యున్న వాక్యము. ఈ వాక్యమును మనము కలిగినటువంటి వారమై ఆత్మీయముగా మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 4:12లో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము బలమైనది. ఈ వాక్యమనే ఆహారము ఎవరైతే భుజిస్తారో వారు బలవంతులుగా ఉంటారు. బలమైన ఆహారము వాక్యమనే ఆహారము. A to Z విటమిన్స్ కలిగిన ఆహారము అది వాక్యమనే ఆహారము. అన్ని రకాలైన మల్టీవిటమిన్స్ దేవుని యొక్క వాక్యములో ఉన్నవి. పుష్కలంగా వాక్యములో అన్ని రకాలైన విటమిన్స్ దేవుడు పెట్టాడు. ఇట్టి శ్రేష్టమైన వాక్యమును అనుదినము దేవుడు మనకు అనుదిన ఆహారముగా మనకు అందించుచున్నారు. ఆయన ఆత్మీయంగా మనల్ని పోషించుచున్నాడు, శారీరకముగా ఆయన పోషించుచున్నాడు. గనుక దేవుని యొక్క వాక్యమనే ఆహారమును తీసుకొని బలవంతులుగా జీవించదముగాక. బలహీనులమైన మనము బలవంతులుగా ఉండాలని ఆయన మనల్ని ప్రేమించి ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు కలువరి సిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు. మన దేవుడు బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడై ఉన్నాడు.
మనము బలహీనులుగా ఉండకూడదని, మనము బలవంతులుగా ఉండాలని బలవంతుడైన యేసయ్య కలువరి శిలువలో మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నారు, రక్తము చిందించి ఉన్నారు. మనమందరం కూడా యేసయ్య రక్తధారలలో కడుగుబడి విశ్వాసముంచి బలవంతులుగా జీవించుదుముగాక. ఆ బలమైన వాక్యమును ప్రతిరోజు భుజించి బలవంతులుగా జీవించుదుముగాక. ప్రకృతి సంబంధులుగా కాక, శరీర సంబంధులుగా కాక, ఆత్మ సంబంధులుగా బలమును పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. బలవంతుడైన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము. మేమును బలవంతులుగా ఉండాలని బలహీనులమైన మమ్ములను ఏర్పరచుకున్న యేసయ్య, మా కొరకు ప్రాణాన్నే పెట్టిన యేసయ్య, మేము బలహీనులుగా ఉండక, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఉండక, అసూయ, కలహము, ద్వేషము కలిగి ఉండక, అందరి ఎడల ప్రేమనురాగాలు కలిగి ఉండటకు సహాయము చేయము. యేసయ్యానికి వందనాలు. బలమైన నీ వాక్యమనే ఆహారమును మాకు వినిపించుచు ప్రతి దినము కూడా ప్రార్థనా పోరాటము ద్వారా నీ దాసుల ద్వారా బలమైన ఆహారమును అందించుచున్నందుకు స్తోత్రములు. ఈ ఆహారమును మేము భుజించి బలవంతులుగా జీవించినట్లు సహాయము చేయము. ఆత్మ సంబంధులుగా బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎవరు బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టుమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. నీ వాక్కును పంపి నీ బిడ్డలను ఇప్పుడే బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. దావీదు కుమారుడా యేసు, మమ్మలను కరుణించుము నాయనా, నీకు స్తోత్రములు. మమ్మలను దాటి వెళ్ళవద్దు ప్రభువా. ప్రతి ఒక్కరిని కరుణించుమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోచున్న బిడ్డలకు ఆర్థికంగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఆరోగ్యము లేని వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాము. సరైన సమయంలో సరైన సంబంధములు రావడానికి, వారి వివాహములు ఘనముగా జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము చేకూర్చమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జాషువా గుమ్మళ్ళ మినిస్ట్రీస్ ద్వారా మీరు జరిగిస్తున్న సేవా పరిచర్యలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. దైవజనులందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాము. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేయుచున్నాము. దేవానికి స్తోత్రములు. రానున్న ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిగా ఎలక్షన్స్ జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తములో ఎవరైతే ఉన్నారో వారిని అధికారులుగా నియమించమని ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేయుచున్నాము. VBS ఆశీర్వాదకరంగా జరిగింపచేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. చిన్న బిడ్డల మధ్యలో జరిగించుచున్న పరిచర్యను బట్టి, సండే స్కూల్ పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. టెక్నికల్ టీమ్స్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. వర్షిప్ టీమ్స్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థన బృందాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ బాధలు ఉన్నారో ప్రతి ఒక్కరిని దృష్టించమని, ప్రతి ఒక్కరి ఆశగల ప్రాణమును తృప్తిపరచమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, మీరు మమ్మలను తృప్తిపరచినందుకై స్తోత్రములు. అనేక మంది ఈ యొక్క వాక్య సందేశమును ఆలకించి ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాము. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయమని నీ చేతులెత్తి మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం.
దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రజలను రక్షించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము దయచేయండి. శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరిని నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అడితైన సన్నిధి సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంగమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు కూడా ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.